దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగును గాక. ఈ వాక్యం వింటున్న అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుతాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి వాక్యంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు యెరికో అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు. ఆ వచ్చే సమయంలో జరిగిన విషయం ఏంటంటే, యేసయ్యతో పాటు బహుజన సమూహం ఉంది. ఆ యెరికో దాటిన తర్వాత ఆ త్రోవ ప్రక్కన కొంతమంది భిక్షగాళ్ళు కూర్చొని భిక్షం ఎత్తుకున్నారు. వాళ్ళల్లో తీమయ్య కుమారుడైన భర్తిమైనటువంటి ఒక అతను ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ సందోహాన్ని, అంటే జన సందోహాన్ని చూసి మరి ఏం జరుగుతుంది అని కనుక్కోవటానికి మరి అక్కడ ఉన్నటువంటి మనుషులను అడిగినప్పుడు యేసు ప్రభు వెళుతున్నారని తెలిసిందండి. వెంటనే ఆ భర్తిమయ్య ఏం చేశాడంటే కేకలు వేయటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళొద్దు. ఎక్కువగా గట్టిగా కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు గద్దించారు, నోరు మూసుకొని ఉండి అని చెప్పేసి. బైబిల్లో ఉంది, మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు మరి ఎక్కువగా కేకలు వేసాడంటే యేసయ్యను పిలుస్తున్నాడు. యేసయ్య అలాగ నిలిచిపోయి అతన్ని తీసుకురమ్మన్నప్పుడు తీసుకొస్తే అప్పుడు అడుగుతున్నాడు యేసు ప్రభు, నేను నీకేమీ చేయగోరుచున్నాను. ప్రియులారా, గమనించినట్లయితే భర్తిమయ్యలో ఉన్నటువంటి ఒక మంచి సుగుణాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం దేవుని సన్నిధిలో. ఏంటంటే, తన జీవితానికి ఏం అవసరమో తాను ఒక గ్రహింపు కలిగి ఉన్నాడండి. చూడండి, ఈరోజు ఒకటి మన జీవితాలకి ఏం అవసరమో మనకు గ్రహింపు ఉందా? ఆలోచన చేద్దాం, కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం ఈ మాటని. ఎందుకంటే తన జీవితానికి అవసరమైంది తాను యేసయ్యను అడగటం ప్రారంభించాడు. అప్పుడు గుడ్డివాడు ఏమంటాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. ప్రియులారా, తన జీవితానికి అవసరమైంది దృష్టి అండి. మరి పైన యేసు ప్రభు ఏమడిగాడు, నేను నీకేమి గోరుచున్నాను. ఎందుకు అడిగారంటే, మరి ఈ గుడ్డివారైన వాళ్ళు, భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఏం అడుగుతారు? కొంతమంది ధనాన్ని అడుగుతారు, కొంతమంది బట్టలు అడుగుతారు, కొంతమంది ఆహారం అడుగుతారు, రకరకాల ఈ లోక సంబంధమైన వాటినిన్నిటినో అడుగుతూ ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం, ఎందరో మరి గుడ్డి వాళ్ళు భిక్షం ఎత్తుకుంటూ ఉంటారండి. బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్లో, ట్రైన్స్లో, మరి అనేకమైనటువంటి స్థలాలలో మరి భిక్షగాళ్ళు కొంతమంది ఇళ్ళమిటి వచ్చి భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు, ఎవరినొకళ్ళు సహాయం తీసుకొని. గమనించండి ప్రియులారా, వీళ్ళు కోరుకునేది ఏంటి మన నుంచి చెప్పండి? ఎక్కువగా ధనం ఆశిస్తారు. ఆ తర్వాత ఇక వాళ్ళకి భౌతిక సంబంధమైన అవసరాలు, అక్కర్లు అవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. కానీ భర్తిమయ్య ఎందుకో అవేవి అడగలేదు, కానీ తన జీవితానికి ప్రాముఖ్యమైనది దృష్టి. ఎందుకంటే ఆ దృష్టి ఉంటే నేను ఏదైనా చేసుకొని బ్రతకగలుగుతా, ఒకళ్ళ మీద ఆధారపడలేను. ఒకళ్ళ సహాయం చేస్తే ఎంతవరకు చేస్తారు చెప్పండి? సహాయం ఒక పూటకి చేస్తారండి సహాయం, లేదా మహా అయితే ఒక రోజుకి, ఒక వారానికి, ఇంకా గట్టిగా చేస్తే ఒక నెలకు సహాయం చేసి అంతకంటే ఎక్కువ చేస్తారు చెప్పండి? చేయలేరు కదా. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు సహాయం చేస్తారు, రేషన్ బియ్యం అని ఇస్తారండి. ఎన్ని ఇస్తారు చెప్పండి? తల ఒకటింటికి 5 కేజీలు ఇస్తారు. 5 కేజీలు ఒక మనిషికి ఎన్ని రోజులు వస్తాయి చెప్పండి? గట్టిగా తినే మనిషి అయితే రోజు కేజీ తింటే 5 రోజులు వస్తాయి, అంతేగా, అంతకు మించి రావుగా. కానీ ఎందుకు ఇస్తున్నారు ఆ స్వల్ప సహాయం అంటే, మనము ఎంతో కొంత పని చేసుకుని కష్టపడి సంపాదించుకొని తినాలని ప్రభుత్వం వాళ్ళు కొంచెం చేయూతనిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనుషులు ఇచ్చే చేయూత కొంతవరకే. అయితే మన జీవితంలో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ భర్తిమయ జీవితంలో నుండి మనకి ఏది అవసరమో మనం తెలిసి ఉండాలి ప్రియులారా. ఈరోజు చాలామంది కూడా నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, దానికోసం ప్రార్థన చేయి, దీనికోసం ప్రార్థన చేయి. అసలు నీ జీవితానికి ఏది అవసరం అనేది ఒక శాశ్వత పరిష్కారం అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు భర్తిమయ్య తన సమస్యలన్నిటికీ కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కున్నాడు. నాకు దృష్టి ఉంటే,
నేను ఏ పనేం చేసుకుని దేవుని సన్నిధిలో బ్రతకగలుగుతాను. కాబట్టి నాకు ధనం కాదు, లేకపోతే ఇంకోటి ఏది కాదు. ఎందుకంటే నా ప్రభు దగ్గరకు వచ్చా, నా దేవుని దగ్గరకు వచ్చా. కాబట్టి నేను ఆయన్ని అడిగేటప్పుడు నా జీవితానికి శాశ్వత పరిష్కారం కావాల్సింది ఆయన చూపగలడు, శాశ్వత పరిష్కారాన్ని. కాబట్టి అడుగుదామని చెప్పేసి తనకు దృష్టి కావాలని అడిగా. మరి అంతకాలం ఎందరో మనుషుల్ని ఎన్నో అడిగాడు, భౌతిక సంబంధమైనవి అడిగాడు, పొందాడు. కానీ ప్రియులారా, దేవాది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు శాశ్వత పరిష్కారం. ఆలోచన చేయండి, యేసయ్య దగ్గర మనకు శాశ్వత పరిష్కారం దొరికింది. కానీ మనం ఏం చేస్తాం? మానవుల దగ్గర అడిగినట్టే అడుగుతుంటాం యేసయ్యని. డబ్బులు కావాలి ప్రభువా, లేకపోతే బట్టలు కావాలి ప్రభువా, ఇంకోటి. ప్రియులారా, ఈరోజు మన అంశం ఒకటి, మన జీవితానికి ఏది అవసరమో దాన్ని అడుగుదాం ప్రియులారా. ఒక శాశ్వత పరిష్కారాన్ని దేవుని దగ్గర పొందుకుందాం, విడుదల పొందుదాం. గమనించండి, బైబిల్లో చాలామంది అండి ఎంత అవగాహన కలిగి అడిగాడు దేవుణ్ణి అడిగారో తెలుసా? హన్నా అండి తన జీవితంలో ఎంత స్పష్టంగా అడిగిందో దేవుణ్ణి, నాకొక్క కుమారుడిని, నా నిందను తీసి ఆ కుమారుడిని సేవకిస్తా. ఎంత స్పష్టత ఉందో దేవుణ్ణి అడిగేటప్పుడు. ఈరోజు నీకు నాకు ఆ స్పష్టత ఉందా దేవుణ్ణి అడిగేటప్పుడు? రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంత స్పష్టతతో చేసే చెంగును ముట్టుకుందో తెలుసా? బహువిశ్వాసం. తన జీవితానికి అవసరమైంది ఏంటంటే ఆ రక్తధార కట్టబడాలి, అప్పుడు తన జీవితం బాగుపడిద్దని తనకు తెలుసు. అందుకే ఆమె ఏం చేసింది? తన సంగతి చెప్పుకోవడానికి ఎంతో, మరి ప్రభు దగ్గర 10 మందిలో చెప్పుకోవడానికి ఆమె ఎంతగానో సిగ్గుపడిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ వ్యాధిగ్రస్తుల్ని జనముల్లోనికి రానివ్వరండి, ఊరు వెలుపలు ఉంచుతారు. మరి ఏమని చెప్పుకునేది? అందుకే ఒక స్పష్టత, నేను ఆయన చెంగును ముట్టుకుంటే స్వస్థపడతాను. వెళ్ళిపోయింది, ముట్టుకుంది, ప్రభు స్వస్థపరిచారు. అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అవగాహన కలిగి ఉన్నారు దేవుని సన్నిధిలో. మరి నీకు నాకు అవగాహన ఉందా? ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ముందు వచనాల్లో ఏముందంటే, యాకోబు యోహాను అనేవాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతారు, ప్రభువా మేము అడిగిందల్లా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నాయన, మేము ఏది అడిగినా చేయి ప్రభు అంటాడు, సరే మీకేం కావాలో అడగండి, నేను మీకేం చేయాలనుకుంటున్నాను అడగండి. అప్పుడు అంటాడు ప్రభువా, వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా నీవు మహిమతో, అంటే పరలోక రాజ్యంలో నువ్వు ఉన్నప్పుడు, నీ మహిమతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు, మరి నీ సింహాసనం కుడి వైపున ఒకళ్ళు, నీ ఎడమ వైపున ఒకళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టుకో ప్రభు అంటారు. మీరు ఏం అడుగుతున్నారు మీకు అర్థమవుతుందా? ప్రియులారా చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అది ఒక కోణంలో చూస్తే ఎట్లా ఉంటుంది అంటే స్వార్థంగా ఉంటుంది. ప్రభు మనకి ఏమి ఇవ్వాలనుకుంటాడు అది ఇస్తాడండి. అయితే ఒకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఈ లోకంలో, ఈ జీవితంలో ఏం అవసరమో అవి వాళ్ళకి అడగట్లేదు. గమనించండి, పరలోకంలో మనకు దేవుడు ఏమి ఇవ్వాలన్నది బైబిల్ ఏముందంటే, వాని క్రియల చొప్పున వానికి నేను జీతం ఇస్తాను, ప్రతిఫలం ఇస్తానని ఉంది. కాబట్టి మనం పరలోకంలో ఉన్నత స్థానం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం ఈ లోకంలో ప్రభు కొరకు సర్వస్వం త్యాగం చేసుకొని బ్రతకాలి. కానీ వీళ్ళు ఏమనుకుతున్నారు? కుడివైపున ఒకళ్ళని, ఎడమవైపున. ప్రభు అంటాడు, మీరు ఏమడుగుతున్నారు మీకు తెలుసా? అంటే చూడండి, వాళ్ళ జీవితాలకి ఏది అవసరం వాళ్ళకి తెలియట్లా. అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి ఇట్లా ఉన్నారండి. అవసరం వచ్చినాయి, అవసరం లేని పిచ్చిగా తిక్కలుగా దేవుణ్ణి అడుగుతూ ఆలోచన చేద్దాం ప్రియులారా. కొన్ని మన జీవితాలు నష్టపరిచే కూడా అడుగుతూ ఉంటాం. ఏదో తాత్కాలిక పరిష్కారాలు చూసుకుంటూ ఉంటాం దేవుని కాడ. ఈ క్షణానికి దాటిపోతే చాలు ఈ పరిస్థితి, ఈ రోజుకు దాటిపోతే చాలు ఈ పరిస్థితి అన్న స్థితిలో దేవుణ్ణి అడుగుతున్నాం తప్ప, మన జీవితానికి మనకి ఏది అవసరత అనేది మనకే స్పష్టత లేకపోతే దేవుని దగ్గర ఏం అడుగుతా ఏం పొందుకుంటా. ఈరోజు ఈ మాటల గుండెల్లో పెట్టుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎందుకంటే భర్తమై ఎంత స్పష్టత కలిగి ఉన్నాడో తన జీవితంలో. యేసయ్య వస్తే నేనేం అడగాలి? గమనించండి, యేసయ్య గురించి విన్నాడండి. ఎన్నో రోజుల నుంచి ఆయన కలవాలని, ఆయన ద్వారా మేలు పొందాలని ఆశపడ్డాడు. ఎప్పుడు యేసుప్రభు వస్తాడో ఈ మార్గాన్ని ఆయన ఎంతకాలం ఎదురు చూశాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచాడు.
రానే వచ్చాడు. వచ్చిన రోజున తనకు కావాల్సింది అడగనే అడిగాడు, పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, ఇట్లాంటి అవగాహన ఉందా మన జీవితం పట్ల? మనకి ఎంత అవగాహన ఉంది? దేవుని సన్నిధిలో మనం ఏం అడుగుతున్నామో, ఏం అడగాలో అవగాహన కావాలండి, అవగాహన కావాలి. మరి నా జీవితంలో ఉన్న ఒక చిన్న విషయం చెప్తే, ఈ మధ్య నేను కొన్ని రోజులుగా ప్రార్థన చేసేటప్పుడు ఎందుకో ఒక పరిస్థితి ఎలాగైందో శూన్యరహితమైనట్లయింది నా పరిస్థితి. ఏం అడగాలో ఏం అర్థం కాకుండా రోజు చేసుకుంటున్న ప్రార్థన గురించి, నా కుటుంబం, సంఘాలు, పరిచర్య అంతవరకు చేస్తున్నాను. కొంత సమయం అసలుకి ఏం అడగాలో అర్థం కావట్లేదు. ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక వాక్యం చూపించాడు. అందులో ఎంత స్పష్టంగా రాయబడిందంటే ఏం అడగాలో. నిజంగా నేను చాలా దేవుళ్ళు సంతోషపడ్డాను. ప్రభువా, నేను శూన్య స్థితిలో ఉన్నప్పుడు, నేనేం అడగాలో ఏం ప్రార్థించాలో నాకు తెలియని స్థితిలో నేను ఉన్నప్పుడు నాతో మాట్లాడి నేను దేనికోసం ప్రార్థించాలో నాకు తెలియజేశావు అని నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నా. కొన్నిసార్లు అంతే ప్రియులారా, మనం ఏం అడగాలో కూడా మనకు అర్థం కాదండి. దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ఏం అడుగుతున్నాం మనకి అర్థం కాదు. శూన్యస్థితికి వెళ్తుంది. కానీ కొన్నిసార్లు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇదిగో ఇది నువ్వు అడుగు, ఈ సంవత్సరం ఇది నువ్వు పొందుకోవాలి. ప్రియులారా, మనకు అర్థం కానప్పుడు దేవుడు బయలుపరుస్తాడండి. కనుక మన జీవితాల్లో మనకి ఏది అవసరమో దాన్ని మనం దేవుని సన్నిధిలో గ్రహించుకుని అడిగి పొందుకుందాం. ఈ చిన్న అంశాన్ని మీ గుండెల్లో పెట్టుకొని దీని ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేసింది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం దేవుని సన్నిధిలో మేలు పొందుదాం. మన జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి దేవుని సన్నిధిలో దేవుని మనం ఏం అడగాలో అది అడిగి పొందుకుందాం. దేవుని ద్వారా దీవించబడదాం, ఆత్మీయంగా బలపడదాం, ప్రభు రాకడ రాజ్యానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవుడ యేసయ్య వందనాలు. ఈ వాక్యం మాలో ఫలభరితంగా మార్చండి ప్రభువా. భరితమైలో ఉన్న గ్రహింపును మాకే ఉండాయి. యాకోబు యోహాన్లు ఏం అడుగుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు నాయన. కానీ నాయన భరితమై అయితే తన జీవితం పట్ల ఒక మంచి అవగాహన కలిగి తన జీవితానికి అవసరమైంది సూటిగా మిమ్మల్ని అడిగాడు. ప్రభువా, నాకు దృష్టి కావాలా, నాకు చూపు కావాలని తన జీవితానికి ఒక శాశ్వత పరిష్కారం మీ ద్వారా పొందాడు. ప్రభువా, మాకు అలాంటి అవగాహన దయచేయండి. అవగాహన లేకుండా మా జీవితానికి ఏం అవసరమో మాకు తెలియకుండా మేము నీ సన్నిధిలో ప్రార్థన చేసి నష్టపోయే వారికి మేము ఉండకుండా మాకు సహాయం చేయి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేయమని, దయచేసి పరిచరణ ఆశీర్వదించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.